తెలంగాణలో చలికాలంలో వేడి మొదలైంది. ఆ హీటు కొద్ది రోజులుగా కంప్లీట్‌గా రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉన్నది. ఇప్పుడు ఆ హీటు మరింత పెరగబోతా ఉన్నది. అసలేంటి ఆ హీట్ ఏంది? ఆ కథ ఏందో ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్ర రాజకీయాలు కొద్ది రోజులుగా చాలా హీట్ ఎక్కినాయి. ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరో అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు కంప్లీట్‌గా ఒక ఒక రకమైనటువంటి విభిన్న వాతావరణంలోకి వెళ్ళిపోయినాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, తిట్లు, శాపనార్థాలు ఒక పరిధి దాటి వెళ్ళిపోయినాయి రాజకీయాలన్నీ కూడా. కేసీఆర్ ప్రెస్ మీట్లో పెద్దగా తిట్టింది ఏం లేదు, తోలు తీస్తా అని ఒకటి రెండు మాటలు తప్ప పెద్దగా ఆయన ఏం తిట్టలేదు. స్కీమ్లకు సంబంధించి కావచ్చు, నీటి వాటాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం మీదనే ఆయన ఎక్కువగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర చాలా మంది మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇట్లా కంప్లీట్గా కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన నాటి నుంచి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అసెంబ్లీకి రా అని చెప్పేసి సేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. సో అయితే ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ అటెండ్ కాబోతా ఉన్నారు. దీనికోసం ఆయన ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఇంటి నుంచి నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వచ్చారు. అంటే రేపు అసెంబ్లీకి పోతారు ఆయన. రేపు ఉదయం అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాబోతా ఉన్నారు. మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పారు, నేను వస్తా, ఇక నుంచి ప్రజల్లోనే ఉంటా, ప్రజా సమస్యల మీద కొట్లాడతా, కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ల పాటు సమయం ఇచ్చినాము, కావాలని ఆగిన నేను, వాళ్ళ మీద ఇప్పుడే దాడి చేస్తే కరెక్ట్ కాదు, అధికారం రాగానే వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన, కానీ ఇప్పుడు ఆ సమయం కూడా అయిపోయింది, అందుకే బయటకు వస్తున్నా అని చెప్పి మొన్న ఆయన మాట్లాడాడు. గతంలో కేవలం బడ్జెట్ సెషన్ సమయంలోనే ఆయన అసెంబ్లీకి వచ్చిపోయారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో ఆయన ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. సో అందుకని కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనే గతంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. సో మిగతా టైం ఎందుకు వస్తలేడు అని చెప్పి అప్పుడు చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది, బీజేపీ కూడా ఆరోపణలు చేసింది. సో కానీ ఇప్పుడు మిగతా టైంలో కూడా జనరల్ సెషన్లో కూడా ఆయన రేపు వస్తూ ఉన్నారు. సో మరి రేపు ఎట్లా ఉండబోతోంది అసెంబ్లీలో, ఏం జరగబోతా ఉన్నది? ఆయన కేవలం బయటకు వచ్చి ఒక పార్టీ ఆఫీస్లో, తన సొంత పార్టీ ఆఫీస్లో పార్టీ ముఖ్య నేతలతో కూర్చొని మీటింగ్ పెట్టి దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెడితేనే రాజకీయంగా చాలా సంచలనమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణ కోల్పోయి మరీ బూతులు మాట్లాడేదాకా వచ్చిండు. అవ్వ, అయ్యా, జాతి అనే అంటే ఒక ఒక రకమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయాడు. కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టి సమస్యలను ఎత్తి చూపినందుకే. రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ల పాటు ప్రతినిత్యం ఏదో ఒకటి చేస్తానే పోయిండు. మల్లన్న సాగర్ కడితే మల్లన్న సాగర్లో పోయి ధర్నాలు చేసిరు, గజ్వేల్లో పోతే గజ్వేల్లో కూడా పోయి ధర్నాలు చేసిరు. ఇట్లా ఎక్కడికి పోయినా కూడా ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసిరు, ప్రభుత్వానికి అడ్డుపుల్లలు వేసే పనులు ప్రతి ఒక్క చోట చేసిరు. మేధావులనే ఒక వర్గాన్ని ఎంబడేసుకొని ఒక సెక్షన్ ఆఫ్ కొంత డిజిటల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అప్పటికి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అవన్నిటిని వేసుకొని అప్పుడు వీళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన చాలా దారుణంగా దాడి చేసిరు. కొత్త రాష్ట్రం, కొత్తగా బడ్జెట్, కొత్తగా వ్యవస్థ, అన్ని కొత్తగా ఉండే, అప్పుడు అన్ని మనం చదువుకొని పోవాల్సిన ఇల్లు, అప్పుడు అన్ని కూడా మనం కొత్తగా చదువుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి టైంలోనే వీళ్ళు అటాక్ చేశారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది, 10 ఏళ్ళ పాలన వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కేసీఆర్నే తిట్టిర్రు, ఇప్పుడు కూడా కేసీఆర్నే తిట్టున్నారు. కేసీఆర్ వల్లే నాశనం అయిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మన ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి దీనికి సంబంధించి ఏవేవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే ప్రధానమైనటువంటి సమస్యలు లేవు, మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వాటాలకు సంబంధించి ఎంత దారుణంగా అన్యాయం జరుగుతూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ కొత్త కొత్త ప్రాజెక్టులకు ఎట్లా ప్రణాళికలు వేస్తూ ఉన్నది, వాటికి రేవంత్ రెడ్డి ఎట్లా తెర వెనకాల సహకరిస్తున్నాడు అని చెప్పేసి అన్ని విషయాలనే క్లియర్గా చెప్పిపోయాడు. సో అప్పటి నుంచిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కేసీఆర్ మీద పడ్డారు, కేటీఆర్ మీద పడ్డారు, తిట్లు, ఇవే దండకాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మరి రేపు అసెంబ్లీలోకి వచ్చినాక పరిస్థితి ఏంది? అసెంబ్లీలో కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఇస్తారా? అసలు కేసీఆర్ మాట్లాడతారా? లేదు అంటే ఆయన అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ సేమ్ హరీష్ రావు, కేటీఆర్తోనే మాట్లాడిస్తారు. ఎందుకంటే నీటిపారుదల రంగం మీద దాదాపుగా కేసీఆర్తో సరి సమానంగా హరీష్ రావు వాయించి వదిలిపెడతాడు. అంటే సబ్జెక్ట్లో కంప్లీట్గా ఆ స్థాయిలో గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ప్రతిదీ ఫుల్ పర్ఫెక్ట్ ఉంటాడు ఆయన. సో ఈయన కేసీఆర్ అసెంబ్లీలో కూర్చొని మరి దాని మీద వీళ్ళు ఏమైనా రేజ్ చేస్తారు అసెంబ్లీలో, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదాలను, అక్కడ ఏవైతే తక్కువ నీటి వాటాలకు ఒప్పుకొని ఆంధ్రాకి ఎక్కువ నీళ్ళు ఇచ్చేందుకు ఒప్పుకొని వచ్చారో దాని మీద జరిగినటువంటి ఆ ఒప్పందాల పత్రాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి గతంలో హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి అన్ని కూడా బయట పెట్టాడు. గత సెషన్లో కూడా ఇదే అంశానికి సంబంధించి గొడవలు వచ్చినప్పుడు అధికార పార్టీ ఆరోపణలు చేసినప్పుడు ఆయన అప్పుడు కూడా అన్ని ఆ డాక్యుమెంట్లు తీసి హరీష్ రావు అసెంబ్లీలో చూపెట్టాడు.
సో మరి ఇప్పుడు ఏకంగా కేసీఆరే అసెంబ్లీకి పోతా ఉన్నాడు. కేసీఆరే మన ప్రెస్ మీట్ పెట్టి నీటి సమస్యల గురించి, నీటి కొట్లాటల గురించి, నీటి విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిండు. దాని మీద కొట్లాడతామని చెప్పిండు. నల్గొండలో, పాలమూరులో సభలకు కూడా ప్లాన్ చేసిర్రు. రీసెంట్‌గానే వాటికి సంబంధించి కూడా ఆయా జిల్లాల నాయకులతోటి కూడా ఆయన మీటింగ్ అయింది. అంటే ఇంత గ్రౌండ్ వర్క్ జరిగింది దీని వెనకాల. సో జరిగి రేపు ఆయన వస్తున్నారు. వచ్చిన తర్వాత అసెంబ్లీలో సిచ్యువేషన్ ఏంది? ప్రభుత్వం నుంచి స్పందన ఎట్లా ఉంటది? రేవంత్ రెడ్డి ఇప్పటికి చాలా సార్లు తిట్టిండు. నువ్వు రావు అది ఇది ఇక అసెంబ్లీకి రాడాయన అసలు ఎమ్మెల్యేనే కాదని ఇక రకరకాలుగా కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏమేమి మాట్లాడాలో అన్ని మాట్లాడేసాడు. మంత్రులు కూడా మాట్లాడారు. అందరిది అయిపోయింది. అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు ఏదైనా చర్చ జరిగినప్పుడు ఏదైనా అంశం మీద చర్చకు పెట్టినప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అధికార పక్షం నుంచి పదుల సంఖ్యలో నాయకులు లేచి ఇంటరప్ట్ చేయడం, అడ్డుకోవడం, ప్రతిపక్షం వాళ్ళని మాట్లాడకుండా చేయడం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, ఇంకో దాని మీద కావచ్చు చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఆధారాలన్నీ పెట్టి డాక్యుమెంట్లతో సహా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉంటే మధ్యలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు లేచి వేరే సంబంధం లేని పొలిటికల్ ఆరోపణలు చేయడం, పొలిటికల్ అంశాలను తీసుకురావడం మధ్యలో. దానివల్ల ప్రతిపక్షానికి ఇచ్చినటువంటి సమయం మధ్యలోనే కొట్టుకుపోవడం. వాళ్ళకు ఒక గంట సమయం ఇస్తే అందులో 40 నిమిషాలు అధికార పార్టీ సంబంధించిన నాయకులు ఇంటరప్ట్ చేయడం. ఇదంతా కూడా గత 2-3 సెషన్లలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా వీళ్ళకి అధికంగా సమయం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరి గతంలో కేసీఆర్ రాలేదు, కేసీఆర్ తప్పులు చేసిండని చెప్పి వీళ్ళు మాట్లాడారు. సో మరి ఇప్పుడు ఏకంగా కేసీఆరే వస్తూ ఉన్నాడు. మరి ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారా అసలు అసెంబ్లీలో? కేసీఆర్ను మాట్లాడినిస్తారా? ఒకవేళ ఆయన మాట్లాడితే అంటే వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్ ఇట్లాంటి నాయకులు మాట్లాడినప్పుడే మధ్యలో ఇంటరప్ట్ చేశారు వీళ్ళు మాట్లాడి. అని చిల్లర కామెంట్ చేయడం, ఏదో బయట రోడ్ల మీద మాట్లాడుకున్నట్టుగా మధ్య మధ్యలో కామెంట్ చేయడం, వెకిలిగా మాట్లాడడం ఇట్లాంటివి జరిగినాయి. మరి ఒక కేసీఆర్ అంత వయసు రీత్యా చూసినప్పుడు పెద్దవాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సో ఇట్లాంటి వ్యక్తి రేపు అసెంబ్లీలోకి వచ్చి ఒకవేళ ఆయన మాట్లాడితే ఆయనకు నిజంగా రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ. వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా? ఎందుకంటే బయట ఏ స్థాయిలో వెకిలిగా నీచంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మన కొడంగల్ సభలోనే రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో దారుణంగా హీనంగా మాట్లాడిండో చూసినాం కేసీఆర్ని ఉద్దేశించి. సో మరి ఇప్పుడు అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఏం చేయబోతా ఉన్నారు అంటే, గతంలో ఒక ప్రచారం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అని అంటే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ని అవమానించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పంతంగా పెట్టుకున్నాడు, ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు అని ఒక ప్రచారం గతంలో చాలా జరిగింది. ఓటుకు నోటు కేసులో నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిండు కాబట్టి, నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి, నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకొని దొరకబట్టిండు కాబట్టి, నన్ను అవమానించిండు కాబట్టి నేను కేసీఆర్ అవమానించాలి. మరి ఎక్కడ అవమానించాలి అంటే, ఆ నిండు అసెంబ్లీలో అవమానించినప్పుడే అది అందులో రికార్డ్ అవుతుంది, దేశమంతా కూడా చర్చ జరుగుతుంది, కేసీఆర్కి అవమానం కలుగుతుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ విషయం కేసీఆర్కు తెలుసు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. అక్కడికి పోయి ఆ నిండు అసెంబ్లీలో అక్కడ వాళ్ళ ముందు అవమాన పడే కంటే కూడా సైలెంట్గా ఉండడమే ఉత్తమం. అసలు సమస్యలని పక్కదారి బట్టి ఆ అంశం మళ్ళీ హైలైట్ అవుతుంది కాబట్టి అట్లాంటి వాటి జోలికి పోకుండా ఇట్లాగే ఉండడం, అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. రేవంత్ రెడ్డి బుద్ధి, రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఆయనకు తెలుసు కాబట్టి అట్లాంటి చిల్లర అంశాలకు తావివ్వకుండా ఉండాలని నేను ఇన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు అని చెప్పి ఒక చర్చ జరిగింది గతంలో. సో ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు ఉన్న లెక్కలు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే గట్టిగా ఒక 3-4 రోజులు జరిగేలాగా అనిపిస్తున్నది. అంతే 29-30 జరుగుతుంది. తర్వాత న్యూ ఇయర్కి ఒక 2 రోజులు హాలిడేస్ వస్తాయి. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు అసెంబ్లీ పెట్టి అక్కడికి మమ అనిపించేలాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని వీళ్ళు లీకులు ఇస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇస్తారు. అవి కూడా 5వ తారీఖు, 6వ తారీఖు లోపల, జనవరి 5వ తారీఖు లోపల వీళ్ళకు అప్పటి వరకు వీళ్ళకి నోటీసులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అప్పటికి అసెంబ్లీ సెషన్ ముగుస్తుంది, ముగిసిన తర్వాత వీళ్ళకి నోటీసులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక 3-4 రోజులకు మించి వీళ్ళు అసెంబ్లీ సెషన్ పెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. సో మరి ఈ 3-4 రోజుల్లో ఏం జరుగుతుంది? కేసీఆర్ ఏం మాట్లాడతారు? నీళ్ళ గురించి చర్చ వస్తుందా? రాష్ట్రంలో యూరియా సమస్య తీవ్రంగా ఉంది, రైతులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ప్రభుత్వం యాప్ తీసుకొచ్చినా కూడా మొబైల్ యాప్ కూడా పెద్దగా ఉపయోగపడతలేదు. ఎముకల గురికే చలిలో రైతులందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. గురుకుల స్కూళ్ళలో విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. హిల్టు భూముల స్కామ్, ఇట్లా రకరకాల స్కామ్లు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఇష్యూ, మన జరిగినటువంటి గ్లోబల్ సమిట్ పెట్టుబడులు, ఫేక్ పెట్టుబడులు, ఇట్లా చాలా కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా పడాలి, ఇప్పటికీ రైతు భరోసా సప్పుడు లేదు. ఈసారి ఇయ్యరు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం గతంలో వీడియో కూడా చేసినాం. ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చే ఆలోచన లేదు. ఏదో శాటిలైట్ సర్వే అని అది ఇది అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఆ శాటిలైట్ సర్వే అయ్యేది ఇప్పటికీ, రైతు భరోసా డబ్బులు వచ్చేది ఇప్పటికీ. సో ఇట్లా రైతులకు సంబంధించి యూరియా, రైతు భరోసా,
ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలు ఈసారి చర్చకు రావాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో. సో అంతే కీలకంగా ఈసారి కేసీఆర్ కూడా సభలోకి ఎంట్రీ ఇస్తా ఉన్నారు. మరి నిజంగానే ఈ కీలకమైన అంశాలను చర్చకు వస్తాయా? అసలు వాటిని మాట్లాడనిస్తారా సభలో? సేమ్ ఎప్పటిలాగానే అడ్డుకొని ఏమంటారు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, టైం పాస్ చేసి, గొడవలు చేసి, వాళ్ళ ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా మైక్ అడ్డుకొని, మైక్ కట్ చేసి, వీడియో చూపించకుండా వీడియో వేరే వాళ్ళని చూపించి, ఇట్లాంటివి చేసి, సో ఇప్పుడు కూడా అదే కాలయాపన చేసి, అదే టైం వృధా చేసి పోతారు. గత అనుభవాల దృష్ట్యా చూస్తే 100% సేమ్ ఏ ఒక్క ప్రజా సమస్య కూడా చర్చకొచ్చే అవకాశం లేదు. అసెంబ్లీలో కూడా ఇదే బూతు పురాణం నడుస్తుంది. ఇదే బూతుల సినిమా చూపించి ఒకళ్ళని వాళ్ళు తిట్టుకొని, వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, మీరు అట్లా అంటే మీరు ఇట్లా, మీరు 420 అంటే మీరు 840, ఇవే తిట్లు నడుస్తాయి. అసెంబ్లీని ముగించేసి ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. కీలకమైన అంశాలు ఏవి కూడా అక్కడ చర్చకు రాకుండా, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా పకడ్బందీగా అడ్డుకుంటారు. ఓవరాల్గా టైం పాస్ చేసేసి ఈ అసెంబ్లీ సెషన్ను ముగిస్తారు అనేది ఇప్పుడు మనం గత అనుభవాలను బట్టి అర్థమవుతా ఉన్నది. సో మరి అసలు కేసీఆర్ నిజంగా మాట్లాడతారా? మాట్లాడితే ఏం మాట్లాడతారు? కృష్ణానది జలాలకు సంబంధించి ఆయన ఏం చెప్పబోతా ఉన్నారు అసెంబ్లీలో అనేది చాలా ఆసక్తిగా ఉన్నది. ఇప్పుడు కృష్ణానది జిల్లాలో వాటాలు కావచ్చు, గోదావరి జిల్లాలో వాటాలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ మాట్లాడితే మరి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడతారు. ఆయన ఏమేమి మాట్లాడతారు, ఏం చేస్తారు? గతంలో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిరు, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలో మాట్లాడబోతా ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎట్లా చీల్చి చెండాడతారు, ఎట్లా మాట్లాడతారు, ఎట్లా కడిగి పారేస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ.